ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ ఈకో, స్టారింగ్ సందీప్ ప్రదీప్, వినీత్ నరేన్, డైరెక్టెడ్ బై దినజిత్. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఊరికి దూరంగా ఒక కొండ మీద మ్లాతి చాడితి అనే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ కురియాచన్ థర్డ్ వైఫ్. కురియాచన్ ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హూ వెంట్ అండర్ గ్రౌండ్ ఫర్ 6 years. అసలు ఈ కురియాచన్ ఎవరు, అతను అండర్ గ్రౌండ్కి ఎందుకు వెళ్ళాడో, అతని గురించి పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, మలాతి చాడితే అన్న ఆవిడ కొండ మీద ఎందుకుంటుంది అన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మూవీ బేసిక్గా లాస్ట్ వీకే రిలీజ్ అయింది మలయాళంలో. కొంచెం పాజిటివ్ టాకే వచ్చింది, పాజిటివ్ బజే నడుస్తుంది మూవీ అంతా. సో నాకు తెలిసిన అతను కూడా ఈ మూవీ చూసి బాగుందంటే నేను ఈ మూవీ చూడటానికి వెళ్ళా. మరి మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా అంటే డెఫినెట్లీ అవ్వలేదు. చివరిలో వచ్చే ఒక ట్విస్ట్ రివిలేషన్ ఉంటుంది, అది కూడా ప్రతి మచ్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అది కూడా అంత హై ఇచ్చే నోట్లో ఉందంటే అది కూడా లేదు. మనకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా వెళ్తుందా అంటే కాదు, ఏదో జస్ట్ వెళ్తుంది అన్నట్టు అనిపించింది నాకు. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పటికే ఇంకా చాలా బోర్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఏదన్నా బాగుందంటే సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే బాగాలేదని చెప్పను, ఫస్ట్ హాఫ్ కంటే బాగుందని చెప్పను. యాజ్ ఇస్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళింది నాకు. ఎక్కడా పెద్ద ట్విస్ట్స్ వల్ల మనకు చాలా హై రావడం కానీ ఆ టైప్లో అయితే ఏమీ అనిపించలేదు. ఈ మూవీలో ఉన్న ఒకే ఒక పాజిటివ్స్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం మాకు ఆ హిల్ ఏరియాలోనే జరుగుతుంది. సో మూవీ చూసినప్పుడు ల్యాండ్స్కేప్స్ అవన్నీ బాగున్నాయి. మూవీ మొత్తం మనకి కురియాచన్ గురించి, కురియాచన్ వెతుకుతుంటారు, కురియాచన్ అండర్ గ్రౌండ్కి వెళ్ళాడంటారు, కురియాచన్ అది చేశాడంటారు, ఇది అంటారు, కానీ మనకు క్లారిటీగా చెప్పరు కురియాచన్కి ఎందుకంత అనే క్యారెక్టర్కి ఎందుకంత హై ఇస్తున్నారో, అంత ఎలివేషన్స్ ఎందుకు ఇస్తున్నారో, అతను చేసింది ఏంటన్నది కూడా క్లియర్గా చెప్పరు. అంటే వర్బల్గా చెప్తారు ఏదో పోలీసుని అది అటాక్ చేశాడని ఇదని, కానీ బట్ అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రాపర్ అట్లీస్ట్ సీన్ అన్న ఉండాలనిపించింది. అది కూడా ఏమి ఉండదు. అంత కురియాసన్ క్యారెక్టర్ కూడా నాకు అంత క్లారిఫికేషన్గా కానీ అంత క్లారిటీతో కానీ రాసినట్లు అనిపించలేదు. వీళ్ళు టచ్ చేసిన పాయింట్ కొత్త పాయింట్. బేసిక్గా అలాంటి పాయింట్ మీద సినిమా తీయాలని కూడా ఎవరికి అనిపించదు అంటే బేసిక్గా అలాంటి ఒక పాయింట్ ఉందని తెలియదు. సో ఆ పాయింట్ మీద తీసారు, అదంతా బాగానే ఉంది, కానీ అదంతా ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా తీయలేదని నాకు అనిపించింది. నాకు మూవీ అయితే త్రూ అవుట్ బోర్ కొట్టింది. ఓవరాల్గా ఈ మూవీ కంక్లూజన్ ఏంటంటే, నా వరకు ఇట్స్ ఏ బోరింగ్ వాచ్. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.2 out of 5.